Hi guys, welcome back to Rahil Vihari, another exploring vlog. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈరోజు మీ అందరికీ ఎంతో సుపరిచితమైన ఒక ఆత్మని కాదు, ఆత్మ ఉన్న అమ్మాయిని పరిచయం చేయబోతున్నాను. టడాన్! సో తిను ఎవరో కాదు, బాబ్జీ గాడికి, నాకి, మీకి, అందరికీ చుక్కలు చూపించిన శైలజ. సో లావణ్య. సో యాక్చువల్గా ఈ లావణ్యకి మళ్ళీ ఒక ప్రాబ్లం అయితే వచ్చిందంట. సో ప్రాబ్లం వచ్చినప్పుడే మనకు కాంటాక్ట్ అవుతుంది. ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి శైలజని అడిగి అనుకున్నాం. ఏంటి శైలజ, ఏం జరిగింది? ఏం లేదు అబ్దుల్ గారు, మామూలుగా దసరా. అబ్దుల్ గారు ఏమొద్దులే, అబ్దుల్ ఎందుకంటే ఫ్రెండ్స్ అయిపోయినాం కదా ఇప్పుడు మనం. ఓకే, దసరా కదా, ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళాము. సడన్ గా ఏమైందో ఏమో తెలియదు, కారు దారిలో బ్రేక్ డౌన్ అయిపోయింది. వెళ్ళే దారిలో వెళ్ళి వస్తున్నాం, రిటర్న్ వచ్చేటప్పుడు ఓకే, కారు బ్రేక్ డౌన్ అయింది. ఏమైనా హీట్ ప్రాబ్లం ఏమో అనుకొని, మా తమ్ముడే కదా డ్రైవర్ అని కాసేపు వెయిట్ చేసాం. స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అవ్వడం లేదు. ప్రాబ్లం ఏందని మాకు కూడా అర్థం కాదు, సడన్ సర్ప్రైజ్ కదా అది. మాకు వెళ్ళి అర్థమైంది. సర్లేని అందరం దిగాం. నేను మాత్రం కార్లోనే ఉన్నాను, ఫ్యామిలీ అంతా దిగారు పక్కకి. ఒక ప్రాబ్లం పోయిందిలే అని వాళ్ళు టెంపుల్ దగ్గర నుంచి దసరాకి హ్యాపీగా వస్తున్నారు. కార్లో బ్రేక్ డౌన్ అవడంతో మా తమ్ముడు ఏమైందని చూస్తున్నాడు. చూసే కొద్దీ ఎవరి ఆనందంలో వాళ్ళు ఉన్నారు బ్యాక్ సైడ్ అంతా. నేను మాత్రం కార్లోనే కూర్చొని దిగలేదు. ముందు పక్క మా తమ్ముడు చూస్తా అంటే, చెక్ చేస్తా అంటే బ్యాక్ సైడ్ ఎవరు ఫాట్ అని కొట్టినట్టు, వాడు ఈపు పైన నాకు నొప్పి వస్తుంది అని అడ్చుకుంటూ వచ్చేసాడు. ఎవరున్నారా బ్యాక్ సైడ్ అంటే, సడన్ గా డోర్ తీయాలి, సడన్ గా ఎదురుగా ఏదో ఉంది, కానీ వాళ్ళకి ఎవరికి అనడం లేదండి. నాకు ఒక్కదానికి ఎందుకు అలా అంటే, నేనైతే వీళ్ళకేం చెప్పలేదు, భయపడతారని. నీకు అందుకే కాల్ చేశాను నేను. సడన్ గా వీళ్ళ ఫ్యామిలీ ముందుగానే ఇప్పుడే సఫర్ అయ్యి చాలా ఉన్నారు. సడన్ గా వీళ్ళందరూ పరిగెత్తాలకి నేను డోర్ తీసాలకే దూరంగా ఒక బ్లాక్ గా ఏందో ఉంది, కానీ నాకు అంత క్లారిటీగా కనపడడం, నల్లగా కనిపిస్తుంది. అంత క్లారిటీగా అర్థం. వీడు చూస్తే ఒకటేమైనా నొప్పి వస్తుంది అడిచేస్తున్నాడు. ఒకటేమైనా ఏమైంది అంటే బ్యాక్ సైడ్ ఏపంతా ఎర్రగా అయిపోయింది. అందరం ఈడే ఉన్నాం కదా, వాడిని ఊరు కొట్టాల్సిన, ఊరికే చెప్తున్నాడేమో అదే నా వల్ల అని. అయితే అది జరిగింది. మనోడికి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా సఫరింగ్ మాదిరి అవుతున్నాడు భయంకరంగా. సో ఇంకా ఇది గైస్ జరిగింది అయితే. సో ఎలాగైతే మనకు లాస్ట్ టైము లావణ్యతో మన శైలి ఇబ్బంది పడిందో, అలాగా మళ్ళీ ఇక్కడ వాళ్ళ తమ్ముడికి అక్కడ ఉండే ప్లేస్కి అంటే తనకేదో ఆత్మ వచ్చేసి ఇలా జరగలేదంట, నిద్రపోతుంటే ఉలిక్కి పడడము ఇవన్నీ జరుగుతున్నాయంట. ఇప్పుడు తిన క్యూరియాసిటీ ఏమంటే, తనకు కనొచ్చింది కదా, అక్కడ ఏం కనొచ్చింది, ఏముంది అని తెలుసుకోవాలనేసి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా 100% ఉందంటే దానికి సంబంధించి ఇంకా వీళ్ళ వాళ్ళు కూడా చెప్పారు మనకు, వీళ్ళ వాళ్ళు కూడా టచ్లో ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏదైనా దిష్టి లాంటిది ఏదైనా తీసి పడేస్తాము, అంటే ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కుంటావానైనా అని వీళ్ళ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. ఇంకా సర్లే అమ్మా అనేసి చెప్పాను. ఇంకా శైలి కూడా మనకు ఫోన్ చేసి చెప్పారంటే తీసుకెళ్ళాను. యాక్చువల్గా శైలికి కూడా ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయింది. ఎటువంటి తనకి దుష్ట శక్తులు అయితే ఇప్పుడు ఆవహించే విధంగా అయితే లేవు, ఆవహించడం లేదు.
చాలా స్ట్రగుల్ చేసి అప్పుడు నేను కూడా పూజ చేయించాను. అలాగే వీళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్కువగా తిరిగి మంచి మంచి ఏమంటారు గుళ్ళకి, శక్తివంతమైన గుళ్ళకి వెళ్ళి మంచి మంచి పూజారులతో తినని ఇప్పుడు మామూలు మనిషిని చేయగలిగారు. సో చాలా హ్యాపీ ఆ విషయంలో అయితే. అందుకే ఇన్ని రోజుల నుంచి మీకు లావణ్య గురించి అడుగుతున్నా కూడా చెప్పలేదు, ఎందుకంటే తన లైఫ్ ఇప్పుడు హ్యాపీగా లీడ్ చేస్తుందిలే, ఎందుకులే మళ్ళీ డిస్టర్బ్ చేయడం అని అనుకున్నాము. ఇప్పుడు తనే మళ్ళీ మనకు కాంటాక్ట్ అయింది కాబట్టి మన తరపున మళ్ళీ మనం హెల్ప్ చేయాలి కాబట్టి ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇంకో విషయము, ఇప్పుడు బాబ్జీ గాని అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో నేను తినే కాకుండా తీసుకెళ్దామా? సో బాబ్జీ గారు అనగానే ఫేస్ లో వెలిగిపోతుంది. పాపం కదా తనకి, నా మిస్టేక్ లేకుండా అది తర్వాత అంటే ఇప్పుడు తినకి ఎప్పుడైతే రియలైజ్ అయిపోయి నార్మల్ అయిపోయిందో దాని తర్వాత మన వీడియోస్ అన్ని చూసిందంట. చూసిన తర్వాత నాకు చాలాసార్లు అదే ఫోన్ చేసి మాట్లాడి చెప్పేది, ఏంటి అబ్దుల్ నేనేనా అంతగా కొట్టానా అనేది మొత్తం చెప్పింది. ఇంకా వాడైతే ఇంకా వేరే లెవెల్. ఈరోజు వాడికి ఒక చిన్న షాకింగ్ అండ్ సర్ప్రైజ్, చూద్దాం ఎలా ఫీల్ అవుతాడో, ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తాడో. యాక్చువల్గా నేను వాడికి ఏం చెప్పానంటే, రే ఇట్లా మ్యారేజ్ ఉందిరా, మ్యారేజ్కి వెళ్తున్నాను రా వెళ్దాము తోడుగా అంటే ఓకే మామ అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తాను, చూద్దాం. చూడండి మామ, బాబుజీ మామ యాండో రా, రెడీ కాలే ఇంకా? రెడీ కాలే ఇంకా? కానీ మీ ఊరికి ఎంట్రన్స్ లో ఉండా. రా 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 త్వరగా రా. ఏరా ఊరు బయట నన్ను వెయిట్ చేయించావు కదరా? ఏం లేమా వస్తానా? ఏమమ్మా టడాన్ 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 ఏంది గుడ్డని అద్దాలు పెట్టావు? సరే రెడీనా? పెళ్ళి కంటే కదా ఈ మాత్రం రెడీ వద్దా? అంతేలే తీగా ఎక్కువ ఎందుకు లైట్ కెమెరా కొట్టుకున్నావే? లైట్ లేవా కారుకి? ఏంది అట్టగా వచ్చే వ్లాగ్ తీసుకుంటా పోదాం సరదాగా. ఎక్కువ ఎక్కువ ఎవర్రా? ఏందేరా ఎవరు రామా? యాడ్రా నాకు ఎవరు కనపడలేరా? నిజమా ఎవరున్నారా? నిజంగా ఎవరున్నారా అక్క? ఒరే అద్దాలు గుడ్డెద్దాలు పెట్టుకొచ్చాం. ఎవరున్నారా ఇడా? ఎవరు లేరురా అక్క? ఎవరున్నారు మామా? అవునేనా కంట్రోలే అంత బాగా? ఎవరు మామా? ఏవో నాకేం తెలుసు, అడుగు. ఏంది అడుగు పోరా నువ్వు? పెళ్ళిళ్ళకని చెప్పి ఎక్కడికంటే ఎక్కడ తోలకపోతున్నావు నన్ను. అక్క పేరు అడుగు, పేరు అడుగు. అక్క ఏం పేరు అక్క? అక్క పేరు చెప్పుక. ఎవరు పిలుచుకొచ్చావురా? లావణ్యరా? ఇదే కనుకుంటారు కదా. లావణ్యరా? లావణ్య అక్క. బాబ్జీ గారికి గులాబ్ జామున్లు గలగలలాడిపోయాయి కొద్దిసేపు. సో ఫుల్ టెన్షన్ పడిపోయాడు. ఏంట్రా ఇది మళ్ళీ పిలిచికొచ్చి నన్ను సంపనీకి ప్లాన్ చేసినావు అన్నాడు. సో మొత్తానికైతే ఆ కొద్దిగా క్లిప్ వచ్చేసి అంటే తను ఊరికి అట్లా యాక్ట్ చేయి కొద్దిగా తనని ఫన్ చేద్దామనేసి అలా చేశాను గైస్. ప్రజెంట్ అయితే ఇప్పుడు లావణ్య వచ్చే అవకాశం 100% లేదు అని వాళ్ళు పూజారులు అయితే చెప్పారంట. అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో మనకైతే తెలియదు, వాళ్ళు కేవలం చెప్పింది. సో అదే నమ్మకంతో మనం కూడా వెళ్తున్నాము తనకి రాదు అనేసి. ఎప్పుడైతే వాళ్ళు పూజ అంతా క్లియర్ చేసేసుకొని వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు తనైతే చాలా యాక్టివ్గా చాలా మంచిగా ఉంది. మళ్ళీ తన లావణ్యకి ఎఫెక్ట్ కాకుండా ఇంకా అదే ధైర్యంతో ఏం కాదులే అని తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఒక ట్విస్ట్ అయితే జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని ఫస్ట్ అందరూ లైక్ చేయండి. ఏం మాట్లాడతావు అక్క? ఏం పబ్జీ ఏమైంది? అప్పుడు ఇదే కొట్టాలే పబ్జీ, దాన్ని మనసులో పెట్టుకోవద్దు. వద్దు లెక్క. ఏం పబ్జీ? చూడు అబ్దుల్, మాట్లాడడంలా పబ్జీ. ఏం వద్దు లెక్క మాకు. ఇప్పుడు దానికన్నా డేంజర్ ప్లేస్ లోకి వెళ్తానా పబ్జీ మనం, తెలుసా నీకు? ఏమిరా స్వామి?
ఇంటికి ముగ్గురం వెళ్తామో లేదో క్లారిటీ లేదు, మళ్ళీ రిటర్న్. మధ్యలోనే చంపేట్టుగా ఉన్నావు నువ్వు, ఏది మధ్యలోనే చంపేట్టుగా ఉన్నావు. ఏం కాదులే పబ్జి. ఆడపిల్ల ధైర్యంగా వచ్చింది మామ. ఆడపిల్ల అయితే పర్వాలేదు మామ, ఆమెలో వద్దా అక్క, నువ్వు కాదులే అక్క. లేలే పబ్జి, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు లావణ్య క్లియర్ అయిపోయింది లేరా? నేను నమ్మ స్వామి, నేను నమ్మ. ఏది మామ? వద్దులే మామ, నువ్వు తోలు మామ ముందు. ఈ రూటేనా? ఈ రూట్ ఓకే. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి మనం. ఇంకా ఇంకా లోపలికి వెళ్ళాలి. పబ్జి ఏమనుకుంటున్నావాడా? ఏముంది అనుకుంటున్నా? మా చెల్లి ఉందిరా, చూపిస్తా. మాకేం వద్దు లెక్క. ఏంది పబ్జి అంత మాట అంటావు? సో గైస్, ఓకే, ఇంకా లొకేషన్ రూట్లోకి వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేస్తాను. ఓకే. అబ్దుల్ 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 ఏమైంది? అబ్దుల్ ఏమైంది? అక్కడ చూడు. ఏమైంది? ఏమైంది? అబ్దుల్ చూడలేదు అబ్దుల్, నువ్వు అక్కడ బ్రెడ్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, మీకు కందాలేదా? ఏం అబ్దుల్, ఏం అబ్దుల్ అక్కడ? అబ్జీ మామ దిగు దిగు. దిగు. ఏమైంది చెల్లి? ఏం కనిపించింది? ఏం అబ్దుల్ అక్కడ కనిపిస్తుంది, సేమ్ అదే మబ్బు నాకు అప్పుడు కనిపించింది అని చెప్పా కదా, అదే కనిపించింది అబ్దుల్. మీకు ఇక్కడ? కందాలేదా? నాకేం కనాలి? ఎరా బాబ్జీ, నీకేమైనా కనిపించిందా? ఉండాలి మామ. సరే పట్టుకో. ఇక్కడ మీ కార్ ఆగిపోయింది కూడా ఇక్కడేనా? ఇక్కడే అబ్దుల్ ఆగిపోయింది. అంటే ఎగ్జాక్ట్ దిగాను, ఎగ్జాక్ట్ గా ఇట్లా దిగాను. ఏరా ఆనుకొని వచ్చాను. జాగ్రత్తగా నీట్గా రికార్డ్ చేయి, ఏం కాదులే, భయపడద్దు. ఇక్కడ ఇక్కడ ఆగిపోయింది, అందుకే కదా కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆపు అబ్దుల్ అంటే వెళ్ళిపోతూనే ఉన్నావు. సో గైస్, కందావడం లేదా అసలు? నాకు కనిపిస్తుంది, మీకు కందావడం లేదా? ఇప్పుడు కూడా కనిపిస్తుందా? లేదా అబ్దుల్ అబ్దుల్ అక్కడ అక్కడ షాడో కందావడం లేదా అబ్దుల్? అక్కడ తెలంగాణ పడుతుంది, తెలంగాణ పడుతుంది నాకు. ఏడ్రా పబ్జి చూడు, పబ్జి అక్కడ మా నిజాను ఏం కన్నా చంద్ర ఇద్దరికి? నాకేం కనడంలే. తెలంగాణ అక్కడ కనిపిస్తుంది పబ్జి, మీకు కందావడం లేదా? అది బోర్డర్. చూపి చూపి. ఏదో ఉంది. ఇందాక విన్నావా? గజల్ శబ్దం నీదా? లేదు అబ్దుల్, నాది ఎందుకు సౌండ్ వస్తుంది? కావాలంటే తీసేస్తా పట్టేలు, నాది కాదు. ఇక్కడ ఏదో నేను చూసా షాడో, అబద్ధం చెప్పా కదా నీకు. షాడో నేను దిగుతానే నాకు కనపచ్చింది అని. సో గైస్, ఏంటో ఏం అర్థం కావటం లేదు ఈ సిచ్యువేషన్ అయితే. ఒక పక్క వాడి కనస్తుంది అంటున్నారు, ఒక పక్క తిను కనస్తుంది అంటుంది, కానీ బట్ నాకైతే ఏం కనడం లేదు. సో బట్ ప్లేస్ అయితే చూడండి, చాలా అంటే చాలా హర్రర్గా ఉన్నది. చుట్టూ భయంకరమైన చెట్లు ఇవన్నీ కూడాను. అక్కడ పోతాను. చూడు, నేను ఇక్కడే ఉన్నా, నా పట్టీలు కూడా ఇక్కడే. నీట్గా రికార్డ్ చేయరా, మనుషుల్ని రికార్డ్ చేయరా కెమెరాలో. నా పట్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి, కానీ సౌండ్ వస్తుంది. ఇదే నా ఇక్కడే ఉన్నాయి. గైస్, ఇక్కడ ఏదో ఉంది. పట్టీల శబ్దం వస్తుంది, అంటే నడుచుకుంటా వెళ్ళిన శబ్దం ఎవరితో. తను ఇక్కడ ఉంది, నువ్వు నిలబడుకుండండి, నువ్వు ఇలాగే ఉండు. ఇక్కడే ఉంది. హలో
గైస్ ఇందాక మీరు గమనించారు లేదా గజ్జల సౌండ్ క్లియర్గా అయితే వినిపించింది. వాళ్ళని ఎక్కడే పెట్టి కూడాను నేను మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ అయితే వస్తుంది. చాలా లోగా రికార్డ్ అయింది గోప్రోలో. సో అందుకని మీకు క్లారిఫికేషన్గా వినిపించట్లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల అద్దులు 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 ఆ, ఆ. అద్దు అద్దులు అద్దులు అక్కడ ఏదో ఉంది. అద్దుల్ నీకు తినడం లేదా? వెళ్ళిపోదామా? ఇక్కడ ఏదో ఉంది. కూల్ కూల్. లేదు వెళ్ళామ్మా. వద్దు వద్దు టెన్షన్ పడి చూద్దామనే వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు వెళ్దామంటే ఎలా? లేదు నా వల్ల మీకు ప్రాబ్లం ఏమైనా వస్తాయి? ఏం మాకేం కాదులే, నువ్వు టెన్షన్ పడు మాక. ఏరా ఏమైందిరా? ఎవరు కొట్టేట్టుంది మామ. ఆ? ఏంది? లైట్ ఆఫ్ చేయి. ఏమిరా? ఎవరు కొట్టేట్టుంది. నీకు కొట్టినట్టుంది. నేను ఇక్కడే ఉన్నా కదా పబ్జి, ఎందుకు భయపడుతున్నా? కూల్ కూల్ రిలాక్స్. ఏరా ఎందుకురా భయపడుతున్నావు? రే తనకేం కాలేరా, తను బాగుందిలేరా. రే టెన్షన్ పడమాకరా. అక్కడ నాకు షాడో కనిపించింది, దానికోసం ఏందని అది వెతుక్కుంటే వచ్చిన. కూల్ టెన్షన్ పడదు. కెమెరా పట్టుకో బాగా. ఊరికే నేను చెప్పాను లావణ్య నీట్గా రికార్డ్ చేసుకో. లావణ్య ఏం లేదులే, టెన్షన్ పడమాక. సో ఎగ్జాక్ట్గా మీకు ఈ లొకేషన్లో ఆగిపోయింది. లొకేషన్లోనే ఏమంటే మనం అక్కడ ఆపాము. ఇక్కడ ఉంది కారు మాది. ఇక్కడ ఉంటే వాడు ఇలా అందరం ఇక్కడే ఉన్నాం కదా. రారా తిరుగు 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 రారా ఫాస్ట్ ఫాస్ట్. వెళ్ళిపోదాం. కూల్ 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 కూల్. ఏమైంది? కారు కూడా కాలిపోతాను అర్థం. రే కెమెరా కెమెరా. అర్థం నా మాట నన్ను ఇక్కడ ఏదో ఉంది. పట్టుకోరా పట్టుకో. వెళ్ళిపోదాం. కూల్ కూల్ శైలు, ఏం భయపడద్దు, నువ్వేం భయపడద్దు. లేదు నా వల్ల మీకు ఉంది మాకేం కాదు సరేనా. నువ్వు టెన్షన్ పడద్దు. లాస్ట్ టైం మరి నీకేమన్నా చేయి మళ్ళీ మాకు ఇబ్బంది అయితే అవుతుంది. నువ్వు టెన్షన్ పడద్దు. కూల్. ఈరోజు మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇక్కడ ఏదో ఉందని తెలుసుకునే వచ్చాం కదా. హలో, ఇక్కడ ఆత్మ ఉందో లేక ఇంకేదైనా ఉందో మాకు తెలీదు. ఒకేసారి 2 డోర్లు పడిపోయినారా? ఫ్రెండ్స్, సినిమాలలో కిటికీలు గాలికి ఓపెన్ అవుతూ కొట్టుకుంటూ ఉంటాయి కదా, అలా ఈ మా కార్ డోర్లు కూడా వాటంతకు అవే ఓపెన్ అయిపోతున్నాయి, వాటంతకు అవే పడిపోతున్నాయి. మాకే చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంట్రా ఇది ఇంతలా ఉన్నది ఈ ప్లేస్లో అని టెన్షన్ అయితే స్టార్ట్ అయింది లైట్గా. ఓకే, సో గైస్ డోర్స్ అయితే ఆటోమేటిక్గా పడిపోతున్నాయి. తిని చెప్తే ఏమో అనుకున్నాను నేను, బట్ నిజమే. కళ్ళు ఎప్పుడు మోసం చేయవు కదా. సో నేను ఇక్కడే ఉన్నాను. ఇదే అనుకుంటారు. ఇక్కడ ఏదో ఉంది. హలో, ఇప్పుడు మాకు ఒక గజ్జల శబ్దం అయితే వినిపిస్తుంది. ఆ గజ్జల శబ్దం వేసుకొని తిరుగుతున్న ఆత్మనో ప్రేతాత్మనో మాతో మాట్లాడతారా? ఎందుకు మీరు ఇక్కడ వచ్చిపోయే వెహికల్స్ని ఆపుతున్నారు? ఏం జరిగింది మీకు? పర్టికులర్గా తినకే ఎందుకు అనిపిస్తున్నారు? కానీ
నాకైతే ఇప్పుడు కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఏ ప్రాబ్లం ఏం కాదు నువ్వు టెన్షన్ పడ మాకు, ఏ కూల్ ప్రాబ్లం రిలాక్స్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పెట్టుకున్నావు అంటే నీకు నాకు మళ్ళీ భయం ఏదైనా లేదు. అవుతుంది, మీకేమన్నా అవుతుందా? మాకేం కాదు. ఓకే, నో ప్రాబ్లం. ఇటువంటి ఇక్కడ ఏదో చాలా ఉంది. ఇటువంటి ఇక్కడ ఉంది, ఇటువంటివి చాలా తిరిగాము మనం, చేసాం లేదు, ఏం టెన్షన్ ఏం లేదు. సో హలో, ఇక్కడ ఉండే శక్తికి నేను ఒకటే రిక్వెస్ట్గా అడుగు, రే మా డోర్ లోపలే మామ. కీస్ నీ దగ్గర లాక్లో ఉంది కదా, కారు లాక్ చేసి పెట్టావు కదా. గైస్, డోర్ ఇందాక లాక్ చేశాను, ఎప్పుడైతే ఇదైందో అప్పుడు హలో, మీరు ఏమైనా కార్లోకి వచ్చి కూర్చుంటారా, లైక్ ఆల్రెడీ కూర్చొని ఉన్నారా? దాంతో జోక్ ఎందుకు అబ్దుల్ గారు, మనకి జోక్ కాదు శైలు. సేమ్ ఆ రోజు ఇట్లనే మా తమ్ముడు ఎలా ఏడ్చాడో కూడా తెలియదు. వెనకాల ఏమంటారా అంటే సేమ్ తనకు కూడా అప్పుడు మీరు ఉన్నప్పుడు కూడా ఇలా సౌండ్స్ వచ్చాయా? ఇలా అసలు కార్ అంతా బాగుంది, మాట్లాడుతుంది కదా, కార్ అంతా బాగుంది. అసలు ఎక్కడ దానికి ఆ రోజు మేము మార్నింగ్ కూడా సౌండ్ వచ్చినప్పుడు తిప్పురా. అంతేనా? ఇంకా తిప్పురా అంటే అట్లే ఇంకా కార్ ఎట్లున్నావా? లావని వస్తుంది, మళ్ళీ కోటింగ్ ఇచ్చేది. కార్ అంతా బాగుంది, కండిషన్ అంతా, కానీ స్టార్ట్ ఎందుకు అవ్వాలో మాకు అర్థం కాలే కదా. ఇప్పుడు మన కారు కూడా స్టార్ట్ అవుతుందా లేదా అని చిన్న ప్రాబ్లం అయితే నాకు స్టార్ట్ అయింది. నాకు అర్థం కావడం లేదు. సో మీకు ఏమన్నా స్మెల్ వస్తుందా? స్మోకింగ్ స్మెల్ డీజిల్ వాసన, స్మోకింగ్ స్మెల్. ఈ టైంలో టైం ఎంత? పొగ వాసన అంట. నాకైతే ఏం రావట్లేదు. అంటే స్మోకింగ్ నీకు వస్తుందా? వస్తుంది. స్మోకింగ్ వస్తుందా లేక బ్యాడ్ స్మెల్ ఏదైనా వస్తుందా? బ్యాడ్ స్మెల్ ఇక్కడ మన కార్ స్టార్ట్ అవుతుందో లేదా నాకు అదొక టెన్షన్ ఎత్తుకుంటాను ఇప్పుడు. చూద్దాం. నేను టెన్షన్ లేకుండా, నువ్వు భయపడకుండా. లేదు ఆ బుద్ధు. కార్ స్టార్ట్ అయిందా లేదా, ఆత్మ కనిపించిందా లేదా, మేమేమన్నా ఇబ్బందులు పడ్డామా లేదా అనే విషయాన్ని పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో ఎవరే కానీ మిస్ కావద్దండి. ఈ వీడియోని లైక్ చేయకుండా చూసానంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి గైస్. అలాగే ఇంకా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ హంటింగ్ హర్రర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్. ఏంద్రా అబ్దుల్